అందరికీ వందనాలు. వారాంతంలో ప్రభు మనల్ని మన పనుల్లో, ఆయా పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో మనం కాచి కాపాడి నా గృహానికి ప్రయత్నించడానికి నడిపించడానికి ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మనము కీర్తన ద్వారా దేవుని మహిమపరిచిన వారంగా ఉంటున్నాము. ఇప్పుడు వ్యక్తిగతంగా దేవునికి పైన మాట్లాడుతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలను చూసుకొని ఆ మాటలను ఆధారం చేసుకొని దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభు ఇష్టపడేవాడు కనుక అద్వారంగా మనం నుండి ఆరాధించాలన్న పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 11 నుంచి లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వరకు మనం మార్చి చదువుతున్నాం. 11 నుంచి 11వ అధ్యాయం వచనం నుంచి 19వ వచనం వరకు మనం మార్చి చదువుతున్నాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసింది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా ఆ 9 ఎక్కడా? నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచమని వారితో చెప్పి ప్రభు సహాయంలో చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. 2022వ సంవత్సరం తండ్రి నాయన ఫిబ్రవరి మాసము అయా ఈ మా చివరి ప్రభు దినం తండ్రి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇంటి మమ్మల్ని తీసుకొచ్చిన వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభు నాయన వచ్చిన వారిని బట్టి వందనాలు. కానీ నాయన రావాల్సిన వారిని మార్గం మధ్యలో ఉన్న వారిని మీ ఏర్పాటులో ఉన్న వారిని తోడుకొని రండి తండ్రి. ప్రభు నాయన మీరు ఆత్మైన దేవుడు, సత్యమైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు తండ్రి. నాయన మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభువా మమ్మల్ని యోగ్యులుగా చేస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. నాయన గ్రంథంలో నుంచి చదువుకున్న మాటలలో నుంచి ప్రభువా ఎట్టి మాటల ద్వారా తండ్రి నాయన మీరు మహిమపరచబడాలనుకుంటున్నారు, ఎట్టి మాటల ద్వారా మీరు సంతోషపరచబడాలనుకుంటున్నారు. అటు మాటలు నాయన మా గమనానికి తీసుకురండి తండ్రి. నాయన మా నోట ఉంచండి. ఆ మాటల ద్వారా నేను నాయన మిమ్మల్ని ఆరాధించేవారుగా మమ్మల్ని నాయన సిద్ధపరచవలసిందిగా పెట్టుకుంటూ తండ్రి బలహీనను జ్ఞాపకం చేసుకోండి, శిలో చాటను ఏర్పరచుకోనండి తండ్రి. నాయన నా నోటిని ముట్టండి, కాదు మీరే తండ్రి నాయన స్థానంలో కనబడమని నన్ను ఖాళీ చేయమని నన్ను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ నాయన సమయాన్నంతా కూడా ఆశీర్వాదంలో కనుక చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగలుగుతున్నాము తండ్రి. ఆమేన్.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన ఒక సందర్భాన సమరయ గలిలయ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. అటు వెళ్ళే క్రమంలో ఇది ఎక్కడ ఉందంటే యెరూషలేము పోయే ప్రదేశం. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు దేవుడు యెరూషలేముకి వెళ్తున్నాడు. యెరూషలేము అంటే దేవుని ఇల్లు, దేవుని స్థలం. అక్కడికి వెళ్ళే క్రమంలో ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? సమరయ గలిలయ ప్రాంతం. సమరయ గలిలయ ప్రాంతం నుంచి వెళ్ళవలసిన అవసరం వచ్చిందని మనం చూసుకుంటే మత్తయి సువార్తలో కనబడుతుంది. ఏంటంటే గలిలయ ప్రాంతంలో ఎవరున్నారట? చీకటిలో ఉన్నారట ప్రజలు. చీకటిలో ఉన్నారు, వారికి వెలుగు కలుగు నిమిత్తం మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వెలుగుగా వచ్చిన వాడు. వారికి వెలుగు కలగడానికి ఆయన ప్రాంతంలో సందర్శించిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 4:16 చదవడమ్మా. నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి దేశముల ప్రాంతములను సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవరణున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరినట్లు ఈలాగు జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ మాటలు ఆనాడు దేవుడు పలికించినాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఇదే మాట ప్రభు ఇక్కడ గలిలయలో ఉన్నవారు, అన్యజనులు, చీకట్లో ఉన్నవారు, వారికి వెలుగు కలుగు నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ఊరి నుంచి పోవడం జరిగింది. అక్కడ ఉన్న వారికి ఏం కలిగింది? అన్ని జనాంగం వారికి ఏం కలిగిందంటే వెలుగు. వెలుగు అంటే మీరు ఎక్కడ ఉన్నారు? చీకటిలో ఉన్నారు. చీకటి అంటే పాపంలో ఉన్నారు. చీకటిలో పాపం చేసేవారు ఎవరికి కనబడదు. అదే వెలుగు ఉంటే అక్కడ ఏమవుతుంది? ఆ వెలుగులో మన ఏముంటాయి? మన రహస్య పాపాలన్నీ కూడా కనబడతాయి. ఆ పాపాలన్నీ తొలగించుకున్నారు. ఒకప్పుడు మనం కూడా ఇటువంటి వారం, చీకటిలో ఉన్నవారు. మనం ఎక్కడ ఉన్నవారు? చీకటిలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు. ఆయన తన వెలుగులోనికి, దేవుడు వెలుగు కనుక ఆయన తన వెలుగులోనికి మనల్ని నడిపించిన వాడుగా ఉంటున్నాడు. అందుని బట్టి మనం దేవుని ఏం చేయాలా? స్తుతించాలి. చూడండి, తిరిగి కింద చదవమ్మా. లూకా సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఆ గలిలయ ప్రాంతం నుంచి దేవుడు పోయే క్రమంలో ఒక 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చినారు. 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి ఏమంటున్నారు? దూరముగా నిలిచినారు. ఎక్కడున్నారు? దేవుని దూరముగా నిలిచి ఏమన్నాడన్నా? యేసు ప్రభువా మమ్ములను కరుణించుమని, మమ్మలను కరుణించు. ఎందుకంటే వీరు కుష్ఠరోగులు.
కుష్టు వ్యాధితో ఉన్నారు. మరి కేకలు ఎందుకు వేస్తున్నారంటే అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు అనేకులను ఏం చేసినాడు? గుడ్డివారిని బాగు చేసినాడు. గుడ్డివారిని బాగు చేయడం అంటే కంటున్న వారికి శస్త్రచికిత్స చేసి బాగు చేయవచ్చు. గుడివారంటే బాల్యం నుంచే వారి కనులు లేని వారు, వారి కనులు ఎట్లుంటాయంటే అది ఎట్లుంటుందంటే ఒక పిన్ను కొడితే ఎట్లయితే ఇదైపోతుందో అలాంటి పరిస్థితిలో ఉన్న వారికి దేవుడు కంటి చూపులు ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. పక్షవాయు గల వారికి ఆయన స్వస్థపరిచిన వాడుగా ఉంటున్నాడు. ఊచ చెయ్యి కాలు గలవారిని ఏం చేసినాడు? ఊచ చెయ్యి అంటే ఇక దేవుడు పేలకబడి ఉన్నది. అటువంటి వ్యక్తులను సైతము యేసుక్రీస్తు ప్రభువారు నయం చేసినవాడు. ఆ సంగతి బహుశా గుర్తెరిగి ఉంటారు. అందుకనే ఈ కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రాంతానికి వస్తున్నాడు, వాళ్ళను స్వస్థపరిచినాడు, వాళ్ళని కరుణించినాడు కనుక మమ్మల్ని కూడా కరుణిస్తాడనే ఆ ఆశతోటి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడంటే, ప్రభువా మమ్మలను కరుణించు అంటే మమ్మల్ని స్వస్థపరచు. కుష్టు అనేది మన బైబిల్ గ్రంథంలో చూసుకుంటే పాపంతో పోల్చబడింది. కుష్టు వ్యాధిగ్రస్తులు ఆనాడు మనం ఇతరుల కాలంలో మనం చూసుకుంటే వారు ఎవరికైనా కుష్టు సంక్రమిస్తే వాళ్ళు ఏం చేయాలంట? యాజకుడి దగ్గరికి పోవాలి. యాజకుడి దగ్గరికి పోయినప్పుడు యాజకుడు దాన్ని చూసి ఇది కుష్టు అని నిర్ధారించినప్పుడు వాడు ఎక్కడికి పోవాలా? వెలుపలికి. ఎక్కడ? ఏ వెలుపలికి? పాలెము వెలుపలికి. అంటే వారికి ఏం లేదు? సమాజంలో స్థానం లేదు, ప్రజల్లో వాడు ఉండే అర్హత లేదు. ఎందుకంటే పాపం అనే కుష్టు వారిలో ఉన్నది. అలాగనే మనం కూడా ఒకప్పుడు వెలుపల ఉన్నవారు. దేనికి వెలుపల ఉన్నవారు? దేవునికి వెలుపల ఉన్నవారు, దేవునికి దూరస్తులుగా ఉన్నవారు. తనని మనం ఏం చేస్తున్నాడు? మనల్ని తన ఇంటికి తెచ్చుకున్నాడు. అందుని బట్టి మన దేవుని ఆరాధించేవారు. ఈ కుష్టు అనేది మనం చూసుకుంటే పిల్లల ఇప్పుడు లేవి కాండంలో చూడండి, లేవి కాండము 13వ అధ్యాయము 45-46 వచనం. ఆ పొడగా కుష్ఠరోగి చింపివేయవలను, వాడు తల విరగబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొనవలెను, అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములని వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకంగానే నివసింపవలెను. వారి నివాసము పాలెమునకు వెలుపల. కుష్ఠరోగి ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ ఉంటాడు? పాలెమునకు వెలుపల ఉంటాడు. వారికి సమాజంలో స్థానం లేదు. పాలెములో వెలుపల ఉండాలని కారణం ఏంటంటే పాపి అయిన మానవుడు దేవుని సన్నిధిలో ఉండలేడు. పాలెములో ఏమున్నది? మాట ఎక్కడ ఉంది? పాలెములో పరిశుద్ధ స్థలం ఉన్నది. పాలెంలో దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు మధ్య ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆనాడు వారిని ఐగుప్తుల నుంచి నడిపించే క్రమంలో పైన మేఘస్తంభం గాను, పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభంలోను వారిని నడిపించిన దేవుడు ఉంటున్నాడు. కనుక వీరికి ఏం లేదు? స్థానం లేదు. అసలు ఈ కుష్టు వ్యాధి అనేది ఎందుకు సంక్రమిస్తుందంటే కుష్టు అనేది క్రియల వల్ల, కుష్టు అనేది క్రియల ద్వారా సంప్రదించేదిగా ఉంటుంది. మన బైబిల్ గ్రంథంలో చూసుకుంటే కొన్ని చూడండి,
సిరియా సైన్యాధిపతి నయమాను ఉన్నాడు. సిరియా సైన్యాధిపతికి ఏమున్నది? కుష్టు వ్యాధిగ్రస్తుడు అతడు సైన్యాధిపతి. అతనికి కుష్టు పోగొట్టుకోవడానికి ఎక్కడికి వచ్చినాడు? కుష్టు పోగొట్టుకోవడానికి ఎక్కడికి వచ్చినాడు? ఎలీషా దగ్గరికి వచ్చినాడు. ఎలీషా దగ్గరికి ఎక్కడ వచ్చినాడు? ఇశ్రాయేలు చెరపట్టబడినప్పుడు ఒక చిన్నది ఆ నయమానింట్లో పని చేసేది. ఆ పని ఆమె చెప్పిన ఆ మాటను బట్టి ఆ నయమాను నమ్మినాడు. ఎక్కడికి వచ్చినాడు? ఇశ్రాయేల్ దేశానికి వచ్చినాడు. ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చినాడు. నయమాన్ అక్కడి నుంచి ఒక కాయదరాలు వచ్చినాడు. అది ఇశ్రాయేల్ రాజుకి ఇస్తే ఇశ్రాయేల్ రాజు ఏం చేసినాడు? బట్ట తెలుసుకున్నాడు. ఎందుకు? ఏదైనా డాక్టర్నా, ఏదైనా వైద్యుడినా కుష్టు పోగొట్టడానికి ఈయనేదో ఒక ఎత్తుతో వస్తున్నాడు, నన్నేదో చేస్తాడని భయపడ్డవాడుగా ఉంటున్నాడు. ఈ మాట ఎవరికి తెలిసింది? ఎలీషాకు తెలిసింది. ఎలీషా ఎవరు? ప్రవక్త. ఆయన ఇశ్రాయేలుకు రథ సారథి, ఇశ్రాయేలు నడిపించేవాడు. ఈ విషయం తెలుసుకొని ఏం చేసినాడంటే ఆయన నయమాన్ని ఎక్కడికి రమ్మన్నాడు? పిల్లలు పంపించాడు. నువ్వు యోర్దాను పోయి 7 మార్లు ముందుకు అంటే అక్కడ ఆయన కొంత ఏం చేసినాడు? సరిగిన వాడుగా ఉంటున్నాడు. అయితే అసలు కుష్టు అనేది చూసుకుంటే ఈతను తన కుష్టు పోగొట్టుకోవడానికి ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చినాడు. ఇక్కడ ఈయన దగ్గర ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఎవరా వ్యక్తి? ఎలీషా దగ్గర గట్టి చెప్పండి. గెహాజీ ఉన్నాడు. గెహాజీ ఎలీషాకు పనివాడు. ఎలీషా ప్రవక్త కాకమునుపు, ఆయన వరం పొందడం మునుపు ఎవరికి పనివాడు? ఏలియాకు పనివాడు. ఏలియా నుంచి ఏం కావాలను కోరుకున్నాడు? 2 అంతల ఆశీర్వాదం కావాలని కోరుకున్నాడు. ఎవరు? ఎలీషా. అదే ఎలీషా దగ్గర ఈ గెహాజీ ఏం కోరుకోవాలా? ఆశీర్వాదం కోరుకోవాలా? ఎవరి నుంచి వచ్చే ఆశీర్వాదం కోరుకోవాలా? దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదం కోరుకోవాలా? కానీ ఇది కోరుకున్నది ఏం కోరుకున్నాడు? ధనాన్ని కోరుకున్నాడు. ధనం అనేకమైన కీడులకు మూలం. ఆ దాని వల్ల ఏంటిది? అపవిత్రత అనే కుష్టుని తెచ్చుకున్నాడు. ఈరోజు కుష్టు వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే దానికి కారణం ఎవరు? గెహాజీ. గెహాజీ ద్వారా నీకును నీ సంతతికి ఏమొస్తుందంట? కుష్టు వ్యాధి. కారణం ధనాపేక్ష. నువ్వేం చూసుకోవాలా? ఒక దైవజనం దగ్గర ఉన్నావు. ఆ దైవజనం ప్రవర్తన అనుసరించాలి. నువ్వేం అనుసరిస్తున్నావు? ధనాపేక్ష. అయ్యో నా యజమానికి ఏం లేదన్నా, ఇష్టం లేదే, నేను పోయి టక్కన తెచ్చుకుంటాను. నీకు ధనం కావాలంటే ఎవరిని అడగా? సామెతలో ఉంటుంది, ఐశ్వర్యము, కలిమి, ఘనత ఎవరి దగ్గర ఉన్నాయంట? దేవుని దగ్గర ఉన్నాయి. నీకు ఐశ్వర్యం కావాలను ప్రయాసపడ్డామంటే అది ఎటుపోతుంది? అయిపోతుంది మన నుంచి. సామెతలు ఉంటుంది చూడండి. సామెతలు 21, 22, 23. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయ కోరదగినది. మనం ఏం కావాలంటే దేవుని దయ కోరుకోవాలి. ఈ గెహాజీ ఏం కోరుకున్నాడు? శాపాన్ని కోరుకున్నాడు. గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నాతో నీ ఆత్మ రాలేదా అన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళామన్నప్పుడు అన్నా, అయ్యా బుద్ధి తక్కువైంది. పాపాన్ని ఏం చేయాలి? పాపం చేసినప్పుడు పాపాన్ని ఒప్పుకునేవారు కాబట్టి గెహాజీ ఆ పని చేయలేదు. ఏం చేసినాడు? నేనెచ్చటికి పోలే, తెచ్చుకున్నాడు. మెట్లు దాకా వాళ్ళతో పంపించినాడు. మెట్లు కాడి నుంచి ఆయన తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు.
నా ఆత్మ నీతో రాలేదా? పాపం ద్వారా ఏం సంక్రమించింది? పుష్టి. అలాగే చూసుకుంటే అహరోనులు మిరియాము మోషే మీద ఏం చేసినారు? తిరుగుబాటు చేసిన వారు. తిరుగుబాటు చేసినప్పుడు మిరియాముకి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండాలా? పాదం వెలుపల. దేవునికి వాళ్ళకు సంబంధం లేదు, దూరంగా ఉండాలి. అప్పుడు చూడండి, మోషే విషయంలో వారు చేసినందుకు దేవుడు మిరియాముకి ఏం చేసినాడు? పుష్టికరంగా చేసినాడు. ఏం చేసినారు వాళ్ళంటే, మోషేతోనే దేవుడు మాట్లాడతాడా? మాతో మాట్లాడా? దేవుడు మోషే విషయము సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉంటాడు. ఈయన విషయం సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడా? మోషే నాయకులందరిలో ఎవరంటారు? నమ్మకమైన వ్యక్తి. మనం ఉన్నామా? దేవునిలో రక్షింపబడి నమ్మకంగా చేస్తున్నామా? నాయకులందరిలో నమ్మకమైన వ్యక్తి. అటువంటి నమ్మకమైన వ్యక్తికే కానానులో ప్రవేశం లేదు. ఏం లేదు? కానానులో ప్రవేశం లేదు. అది ఆలోచించినప్పుడు అసలు మన పరిస్థితి ఏంటి? ఒక్కోసారి అనిపిస్తుంది. సందర్భం అది కాదు, కానీ అటు వెళ్ళిపోతుంది. మన పరిస్థితి ఏంటి? ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా ఉన్నాడు, రథసారథిగా ఉండి నడిపిస్తూ వచ్చినాడు. అటువంటి మోషేకి కానానుకు ప్రవేశం లేదు. మనం మోషే కంటే మంచివారమా? మోషే కంటే గొప్పవారమా? రోషము కలిగిన వాడు తన ప్రజల్ని అలాంటి వారమా? కాదు కదా. అయినను కృపగల దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు. ఆ ప్రేమకై మనం ఏం చేయగలం? ఏమైనా చేయగలమా? పాపపు దుష్టులో ఉన్నారు వీళ్ళు. అక్కడికి వచ్చినారు. యేసు ప్రభు వారు మమ్మల్ని కరుణించమంటున్నారు. ఎందుకంటే అప్పటికే యేసుక్రీస్తు ప్రభు వారు అనేకులు స్వస్థపరచున్నాడని. ఈ లోకంలో ఉన్న మనల్ని కూడా ఆయన ఏం చేసినాడు? పాపపు దుష్టులో ఉన్న మనల్ని ఏం చేసినాడు? స్వస్థపరిచిన దేవుడు కావచ్చు. మీరు అడిగినప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే, దేవుడు మమ్మల్ని కరుణించు అన్నప్పుడు ప్రభు వారు ఏం చేసినారు? దూరంగా ఉన్నారు. కారణం ఏంటంటే వెలుపల ఉండవలసిన వారు ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినారు. మీరు వెళ్ళి ఆలయంలో కనపరచుకోండి. వారికి ఇప్పుడు దేవాలయంలో స్థానం దొరికింది. పాప దృష్టితో ఉన్న నువ్వు నేను, వెలుపల ఉన్న నువ్వు నేను ఈరోజు ఆయన ఇంటిలో ఉన్నాము. అది కేవలము ఆయన కృపే, ఆయన ప్రేమనే. ఇది వస్తుందా? మందిరానికి వచ్చినప్పుడు నిద్ర ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. ఒకటి, దేవుని ఆత్మ ఉండాలా. రెండవది, అది మందిరంలో కూడా పనిచేస్తుందంటే నిద్రపోకూడదు. వాక్యం అనేది వినాల, శ్రద్ధగా వినాల, వాక్యాన్ని చూడాలి. చూడండి, అక్కడికి వచ్చినప్పుడు కుష్టి వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండవలసిన వారు, పాలకు వెలుపల ఉండవలసిన వారు, ఇప్పుడు వారికి దేవాలయంలో స్థానం దొరికింది. స్థానం దొరికిన వ్యక్తి అక్కడ ఎంతమంది ఉన్నారు? 10 మంది. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు అక్కడ. మీరు వాళ్ళు వెళ్తుండగానే ఏమైనారంట? వెళ్ళేటప్పుడు ఏమైపోయినారు? శుద్ధులైపోయినారు. వాళ్ళకు అది అనుభవించిన వాళ్ళకే తెలుసు. ఒక రోగం ఉన్నది, అది ఎవరు బాగు చేయలేదు రోగము. ఆ రోగం ఒకవేళ నయమైందంటే ఆ నయమైన వ్యక్తికే దాని విలువ తెలుస్తుంది. అలా కాదు, ఒక భయంకరమైన రోగం
కుష్ఠవ్యాధి అనేది కుష్ఠవ్యాధిగ్రస్తులు ఎట్లా చూస్తారు? అంటరాని వారుగా చూస్తారు. అటువంటి వ్యాధి నయమైంది అంటే ఇప్పుడు ఈయనకి ఏం దొరికింది? ముందు స్వస్థత దొరికింది. తన పాపం నుంచి ఏమైనాడు? విడిపించబడ్డాడు. రెండవది దేవుని ఇంటిలో ప్రవేశం దొరికింది. దేవుని ఇంటిలో ఆయన ప్రవేశం దొరికింది. మూడవది ఆయనకి ఏం దొరికింది? సంతోషము, ఆనందము, సమాధానము. ఆయనకు ఆ సంతోషం ఆగపడలేక ఏం చేసినాడు ఆయన? తనకు కలిగిన స్వస్థత చూసి ఏం చేసినాడు? గొప్ప శబ్దముతో దేవుని ఏం చేసినాడు? మహిమపరిచినాడు. గొప్ప శబ్దంతో. ఎట్లా? చూసుకో ఆరాధిస్తే పక్కోళ్ళకు కూడా ఏం కాదు. ఒక్కొక్కరు ఆరాధన చేస్తే అంటే నేను తప్పు పాటిస్తున్నా. ఇది ఏంటి అంటే తెలుసుకొని ఆ ప్రకారంగా చేసి దాని మేలంలో అనుభవించితే తెలుస్తుంది. అన్నిటికంటే ప్రీతికరమైనది, అన్నిటికంటే ఇష్టమైనది దేవుడికి ఏంటి అంటే యథార్థమైన ఆరాధన. ఆరాధన అనేది శాశ్వత కాలం. పరలోకంలో మనం జీవించినంత కాలం ఉండేది ఆరాధనే. ప్రభువుకి ఆయనకు దూతలు ఉన్నారు, గొప్ప దూతలు ఉన్నారు. కేరుముల మధ్య ఆయన ఉన్నాడు. వాడు ఆరాధిస్తా ఉంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఉంటది. గడప తమ్ముడు గజ గజ వణుకుతా ఉంటారట. ఎందుకు? పరిశుద్ధుడు 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 అనే. ఇప్పుడు ఎప్పుడన్నా పెళ్లిళ్లకు డీజే పెడతారు, చూసినారా? ఏది? డీజే పెట్టినప్పుడు మన ఇంటి పక్క నుంచి పోతున్నాను, మన లోపల ఇంట్లో అని అదురుతా ఉంటాయి. ఇట్లా అదురుతా ఉంటాయి. అట్లా అదురుతుంది. ఏది? భూకంపం వచ్చినప్పుడు ఇట్లా అదురుతుంది. చూసినారా? యూట్యూబ్లో పెట్టండి భూకంపం గురించి కనబడుతుంది. అయితే ఆ రకంగా వాళ్ళు ఆరాధిస్తుంటే పరిశుద్ధుడు 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 అని ఆరాధించినప్పుడు ఆ మాదిరిగా వైబ్రేషన్స్ అక్కడ ఉంది. అంటే ఆయన ఎంత బాగా మహిమపరచబడుతున్నాడు, కానీ ఆ దాంట్లో ఆయనకు సంతోషం లేదు. వారి ద్వారా ఆయన ఇష్టపడలేడు. ఏ యోగ్యత లేదు, ఎన్నిక లేదు. నీచులం, తృణీకరింపబడిన అపవిత్రులం ఇట్టి వారి ద్వారా వీరిని పవిత్రపరచుకొని ఆయన సొంతగా చేసుకొని వారి ఆరాధన ద్వారా ఆయన సంతోషించే వ్యక్తిగా ఉంటున్నాడు. అట్టి వారంగా మనం ఉన్నాం. అట్టి విధానంలో మనం ప్రభుని ఆరాధించాలి. ప్రభు ఎందుకంటే ప్రభు దయాళుడని రుచి చూచి ఆయన ఏం చూడాలంట? రుచి చూడాల. ప్రభుని ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఆయన జరిగిన కార్యాన్ని రుచి చూచినాడు. రుచి చూసినప్పుడు నువ్వేం చేస్తావు? తింటావు. ఫస్ట్ రుచి చూస్తావు. చూసిన తర్వాత బాగుంటే ఏం చేస్తావు? గట్టిగా లాగిస్తావు. అలా కదా? రుచి చూసినప్పుడు గట్టిగా లాగిస్తావు. నువ్వు దయాళుడని రుచి చూడలేకపోతే నువ్వేం చేయలేవు, తినలేవు, నువ్వు ఆరాధించలేవు, ప్రభువుని మహిమపరచలేవు. ప్రభువును మహిమపరచాలంటే చూడండి, ఒకటే, దేవా నేను పాపినయ్యా. అసలు ఆరాధన అంటే ఏంటిది? ఆయన ఎవరు? మనం ఎవరము? మనకు ఆయన ఏం చేసినాడు? ఆయన ఎవరు? మనం ఎవరిని? మనకేం చేసినాడు? ఇది అంతే. దేవుడు ఎవరు? గొప్ప దేవుడు. ఆయన సృష్టికర్త. ఆయన ఎక్కడ కనబడతాడంటే నీకు కనబడే ఆకాశములో భూమిని సమస్తము సృజించి అది నరుల పాదాల కింద పెట్టాడు. కీర్తన 109. ఆయన ఎక్కడ పెట్టాడు? నరుని పాదం కింద పెట్టినాడు. సర్వం ఇచ్చినాడు. ఇదంతా తిను,
నువ్వు అది దినంతా అనుభవించు, అయితే నన్ను మాత్రం సేవించు, నన్ను మాత్రం ఆరాధించు. అందరూ ఆయన ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు పాడుకున్న పాట ఎట్లు మౌనాలుగా ఉంది ప్రభు. ఆరాధిస్తారా, మౌనంగా ఉంటున్నామా? సమయం దొరికితే చాలని, ఎప్పుడు దొరుకుతున్న సమయం కొందరు చూస్తూ ఉంటారు. కొందరికి ఎంత సమయం ఇచ్చినా కానీ వీళ్ళారా ఆలోచించండి, ప్రభువు సంతోషపడుతున్నాడా లేదా? ఇక్కడ ఈ కుష్ఠవ్యాధిగ్రస్తునికి తనకు కలిగిన స్వస్థత చూచి తను ఏం చేసినాడు? కృతజ్ఞత చెల్లించిన వాడుగా ఉంటున్నాడు. మనకు జరిగిన స్వస్థతకు మనం ఏం చేయించాలి? చిన్నదేదన్నా ఎవరన్నా ఇది కొంచెం మీరు తీసి పక్కన పెడితేనే థ్యాంక్ యూ అంటారు. చెప్తామా లేదా? చాలా మంది చిన్నదానికి కూడా, చిన్న సహాయానికి కూడా కృతజ్ఞత తెలిపే వారుగా ఉంటున్నాడు. మనకు ఆయన ఏమి ఇచ్చినాడు? పరలోక రాజ్యాన్ని ఇచ్చినాడు. యుగాయుగములు ఆయనతో ఉండే ఆ పరలోక రాజ్యాన్ని ఇచ్చినాడు. మరి మనం ఆయన కృతజ్ఞత చెప్పలేమా? ఆరాధనలోని ఆ రుచిని తెలుసుకున్నప్పుడే మనము ఆ కృతజ్ఞత తెలిపే వారంగా ఉంటాము. ఒకవేళ తెలపలేకపోతున్నామంటే, మౌనంగా ఉంటున్నామంటే, అందులో ఆ రుచి ఇంకా నువ్వు అనుభవించలేదు. ఇంకా మనము ఆ దుస్థితిలోనే ఉన్నామా గ్రహించుకోవాలి. అంటున్నా ప్రార్థన ఎట్లా మౌనంగా ఉంటావు? ఎట్లుంటావు? ఉండలేవు. ఇక్కడ ఈ స్వస్థత కలిగిన వాడు మౌనంగా ఉన్నాడా? మౌనంగా తనకు కలిగింది చూసి కృతజ్ఞత చెల్లించిన వాడుగా ఉంటున్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, యుగాయుగము సదాకాలము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనబడే దేవుడు. ఆయన ఈ లోకానికి నరునిగా వచ్చినాడు, నర రూపధారిగా వచ్చినాడు. కేవలం మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆ పాపంలో జీవించిన నిన్ను నన్ను రక్షించినాడు, విడిపించినాడు. ఎలా విడిపించినాడు? క్రయధనము చెల్లించినాడు, వెల చెల్లించినాడు, రక్తము కార్చినాడు. ఆయన రక్తములో మనకేమున్నది? మన పాపములు కడగబడినవి. అపవిత్రతో నిండిన వారు మనం. మన అపవిత్రతను తను ఏం చేసినాడు? ఈ కుష్ఠరోగులు అపవిత్రులు, వారు దూరంగా ఉన్నారు, పారానికి వెలుపల ఉన్నారు. వారికి ఇప్పుడు సమాజంలో స్థానం దొరికింది, దేవాలయంలో స్థానం దొరికింది, ఆ దేవుని మహిమపరచడం అనేది దొరికింది. కనుక ప్రియులారా, మనం కూడా అలాంటి వారు. మనం కూడా ఏం చేయాలి? ప్రభుని ఆరాధించే వారంగా ఉండాలి. ప్రభుకి ఇంపైన ఆరాధించే వారం ఉండాలి. శరీర ఆరాధన కాదు, పెదవులతో చేసేది కాదు, ఆత్మతో చేయాలా, సత్యంతో, ఆత్మతో సత్యంతో చేసే వారంగా ఉండాలి. ఆ ఆరాధనలో ఆయనకు ఎట్లుండాలంటే ఆరాధన ఇంపైనదిగా ఉండాలి, సువాసనకరమైనదిగా ఉండాలి. అప్పుడు ప్రభు ఆహ్లాదించేవాడుగా ఉంటాడు. అటు విధానమైన ఆరాధన రోజు రోజుకి ఒక చూడండి, రక్షింపబడిన విశ్వాసి ప్రతిరోజు ఏం కలిగి ఉండాలి? ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలి? ప్రభువా, రాత్రి అంతా కాపాడినావు, నాకు ఒక మరో దినాన్ని ఇచ్చినావు, ఇందును బట్టి నీకు వందనాలు, నిన్ను ఆరాధిస్తుంటున్నాను. ఒక మాట, వారం అంతా ఒక మాట, నెలంతా అదే మాట, సంవత్సరం అంతా అదే మాట. ఇప్పుడు రక్షింపబడే ఎన్ని సంవత్సరాల నుంచి అదే మాట పలుకుతారా? ఇప్పుడు నాన్న, చిన్నప్పుడు వారి పిల్లలకి నాన్న అంటే వాడు నాన్న అనుకుంటున్నారు. అవునా కాదు? ఇప్పుడు మా ఇంట్లో ఒకటే పిల్లలు ఉండేవాళ్ళు చిన్నప్పుడు. మీరు అజయ్,
పండు, మెర్సి, అనిలు, సన్ని వినోదాలను అందరూ నానా నానా అంటే వాళ్ళు ఓసారి అనలేరు. రెండోది వీళ్ళు ఉన్నారు బాబాయ్ బాబాయ్ అంటే అనిలు, సన్ని కూడా బాబాయ్ బాబాయ్ అనేవారు. అంటే ఏంటిదంటే వినేది ఎప్పుడు మాట్లాడేది ఏదైతే మాట్లాడుతూ ఉంటామో మనము అదే పలుకుతాం. ప్రతిరోజు వాక్యం కాదు మన దగ్గర ఇంతకుముందే ఉన్నది. పాపం అనే కుష్టు నుంచి విడిపించినాడు. దుర్వాసన ఉన్నది. ఆ వాసనలో ఇప్పుడు ఏమొచ్చింది? సువాసన వచ్చింది. సువాసన ఏ వాసన? సువాసన అంటే చెట్టు వాసన కాదు. ప్రార్థన వాసన రావాలా, ఆరాధన వాసన రావాలా, కీర్తనలు పాడే వాసన రావాలా, వాక్యాన్ని చదివే వాసన రావాలా. నీతి మంతుల గృహంలో ఏముండదట? రక్షణకు వచ్చిన ఉత్సాహ సురాగం వినబడుతుందా? మనం రోజు ఆరాధన చేసేవారం అయితే, రోజు దేవుడికి ప్రార్థించేవారం అయితే ధైర్యంగా ఆయన సమాజంలో ఆరాధించేవారంగా ఉంటాం. లోపాలు ప్రతి మనిషిలో ఉంటాయి. ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభు సన్నిధిలో ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. చూడండి ఒక మాట, సంఖ్యాకాండము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 1 నుంచి. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతివానిని, శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతివానిని పాలెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. నేను నివసించు వారి పాలెమును వారు అపవిత్రపరచుకున్నట్లు మగవాణ్ణేమి ఆడదాన్నేమి అందరినీ పంపివేయవలెను. వారిని ఆ పాలెము వెలుపలికి వెళ్ళగొట్టవలెను. ఇశ్రాయేలు అలాగు చేసిరి. పాలెము వెలుపలికి అట్టి వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలు చేసిరి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలుతో పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవా మీద తిరగబడి మనుషులు చేయు పాపములలో దేనినైనా చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపములను ఒప్పుకొనవలెను. మనుషులు చేసే పాపాలు అవి ఏమైనా కానీ ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ఇంకా కూడా ఒకవేళ ఒప్పుకోకపోతే ఇదే సమయం జ్ఞాపకం చేసుకో. దేవుడు ఇస్తున్నాడు, ప్రేమ గల దేవుడు, ఆయన ఎంత కనికరం గల దేవుడు. ఆయన నీకు తరుణం ఇస్తున్నాడు. ఒప్పుకో. అయ్యా, ఎవరు పరిశుద్ధులు కాదు, ప్రతి వారిలో బలహీనతలు ఉంటాయి. అయ్యా, నేను పాపిని, నన్ను ముట్టు, నన్ను కరుణించు, నా పాపం నుంచి విడిపించు, నా పాపమును ఈ రక్తంతో నన్ను కడుగు అని ఒక్క మాట నువ్వు చెప్పినట్టయితే ప్రభు నిన్ను విడిపిస్తాడు. తద్వారా నువ్వు ఆరాధించవచ్చు. దేవుడు రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. పరిస్థితులు అనుకూలంగా లేవు. రోజు రోజుకు ఎప్పుడేమొస్తుందో తెలియదు. మనం కలిగి ఉన్నదాన్ని నమ్మకంగా చేపట్టుకొని జీవించాలి. అందులో దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. ఒప్పుకోవాలని చెప్తున్నారు ఇక్కడ.
పరిశుద్ధుడు ఉన్న స్థానంలో పాపానికి స్థానం ఉండదు. పాపం ఉన్న చోట పరిశుద్ధుడు ఉంటాడు. కనుక మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అయ్యా నేను పాపినయ్యా, ఎంతకాలం మందిరానికి వస్తా పోతా ఉంటాం, ఎంతకాలం సంవత్సరాల తరబడి పనిచేసి నీకు జీతం రాకపోతే నీకు ఎట్లుంటుంది? ఎంతకాలం ఆరాధన చేయకుండా ఆయన సంతోష పెట్టకుండా మనం వెళ్ళిపోతే ఆయనకి ఎట్లుంటుంది? జ్ఞాపకం చేస్తూ ఒక మాటతో ఆరాధించు. రక్షణ అనేది అందరికి రాదు. దేశంలో గొప్ప గొప్ప వారు ఉన్నారు, ఆయనకి ఇష్టమైన వారిని. జగత్తు పునాది వేగముంటే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటులో ఉన్నాం. అందుకే ఈరోజు ఈ స్థానంలో నువ్వు నేనున్నాం. అది గుర్తెరగా ఆ ప్రభువును మనం సంతోష పెట్టేవారము ఉండాలి. కంపుతో ఉన్నవారు పరిమళ వాసనగా చేసినాడు. పాపం అనేది కుష్ఠతోటే ఉన్నాం, పవిత్రపరిచినాడు. ఎట్లా పరిచినాడు? మన క్రియలన్నీ కూడా అంటే ఎట్లాంటి అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఈరోజు దేంట్లో ఉంటుందంటే 106 కీర్తనలో ఉంటారు. 106:37 దాంట్లో వారి క్రియలు అపవిత్రమైనవి. మన క్రియలు ఎటువంటి? ఈ లోకంలో రక్షింపబడకమును మన క్రియలు ఎటువంటి? అపవిత్రమైనవి. మనం కూడా అపవిత్రమైన ఆయన ఏం చేసినాడు? అమూల్యమైన నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తంలో మనల్ని కడిగి విమోచించినాడు. ఆ దుష్టుగారి రసాన్ని ఎలాగో శుద్ధి చేసినాడు. నిన్ను నన్ను, నీ పాపం నా పాపం ఆయన చేసినాడు, కడిగి వేసినాడు. దానికి వెల చెల్లించినాడు. ఆ వెల అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆ వెల దేవుడు వెల చెల్లించినాడు. ఆ వెల ఏంటిదంటే ఒక చిన్న గాయం అయితేనే మనం తట్టుకోలేదు. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మన శరీరానికి విలవిలలాడిపోతాం. ఆ ముళ్ళు తీసుకునేంత వరకు కూడా మనకి ఎట్లుంటది? కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నదంటే అది చూడండి, ఏదైనా ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ ఏదైనా గాయం చేసి నయం చేయాలంటే అక్కడ ఏమిస్తాడు? మత్తు ఇస్తారు. ఆ మత్తు ఇచ్చినప్పుడు, ఆ గాయం చేసినప్పుడు ఆ నొప్పి తెలియదు. యేసు క్రీస్తు ప్రభువు పొందిన గాయాలకు ఏ మత్తు లేదు. ఆయన అంత గాయాలు వచ్చుకున్నాడు. అది గుర్తెరగా అది గుర్తెరగాల. ఆయన మన కొరకు చేసిన క్రయధనాన్ని గుర్తెరగాలి. గుర్తెరిగినప్పుడు ఒక తండ్రి ఒక కుమారునికి ప్రాణం పెడతాడా? వారికి ఏదైనా అవసరం ఉన్నదంటే అంత రక్తం ఇస్తాడు. ఎంత అంత ఉన్నదంత ఇయ్యలేడు. ఉన్నదంత ఇస్తాడా? ఉన్నదంత ఇయ్యలేడు. ఎందుకంటే డాక్టర్ కూడా ఒప్పుకోరు దాన్ని తీయడానికి. ఉన్నదంత తీస్తే కుమారుని మీద కట్టుకుపోతుంది. మన దేవాదేవుడు తనలో ఉన్న ఆఖరి బొట్టు వరకు నీ కొరకు నా కొరకు దారపోషణ, నీ కొరకు నా కొరకు దారపోషణ. ఆ కలువరి శిలువలో ఆయన పొందిన వేదన, ఆయన పొందిన గాయముల ద్వారా పేతురు గ్రంథంలో ఉంటుంది. నీ నా పాపానికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. స్వస్థత. ఆ గాయాలు ఎవరు కూడా భరించారని, ఆ గాయాల విషయమై దేవుడు కూడా
యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రిని వేడుకున్నవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఆయనకు తన కళ్ళ ముందని కనబడుతుంది. తన అనుభవించబోయే శ్రమ, కష్టము, బాధ, ఆ వేదనను ఆయన చూసి ఒక్కసారి సాగిలపడి, ఇందులో ఉంటుంది మత్తయి సువార్తలో ఉంటుంది 28లో, సాగిలపడి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. తండ్రి తొలగించలేదు. తండ్రి ఒకవేళ అది తొలగిస్తే నీకు నాకు ఈరోజు ఈ ధన్యత ఉండేది కాదు. మనం చనిపోయినప్పుడు తిరిగి పరలోకంలో ఆ స్థానంలో మనకు ఆ ధన్యత ఉండదు. తండ్రి కుమారుని ఏం చేసినాడు? విడిచిపెట్టినాడు. ఎందుకు అంటే నీ నా చేయి పట్టుకుంటాడు. ఇంత క్రయధనం చెల్లించినాడు. ఆ క్రయధనాన్ని నాకు గుర్తే కదా. ప్రభువా నువ్వు నా కొరకు చేసిన ఆ క్రయధనము ఎవరు పెడతారండి? ప్రాణము. ఆయనకి ఏం అవసరము? మనలో ఏమన్నా యోగ్యత ఉన్నదా? ఏ మంచితనం ఉన్నది? నరుని హృదయాలోచనలు బాల్యం నుంచి ఏంటి అంట? చెడ్డ. ఇటువంటి చెడ్డ వారి కొరకు ఆ దేవాదేవుడు ఆ లోకంలో పరలోకంలో యుగాయుగంలో పోరాడే దేవుడు మనిషిగా వచ్చాడు. తనకున్నదంతా వెచ్చించినాడు. మనంతా తన తీసుకున్నాడు. మన పాపము, మన దోషం, మన అపవిత్రత, మన కుళ్ళు, మన కంపు ఇదంతా ఆయన తీసుకున్నాడు. ఆయన మీద వేసుకున్నాడు. మానవ మీద వేలాడిన ప్రతివాడు కూడా ఏంటంట? శాపగ్రస్తుడు. ఆయన శాపగ్రస్తుడు అనిపించుకున్నాడు. కారణం ఏంటి? నిన్ను నన్ను బ్రతికించడానికి, నీకు నాకున్న శాపం తొలగించుకోవడానికి తన ఆఖరి చుక్క ఓటు వరకు ఆయనను బలంతో పక్కన వచ్చినప్పుడు రక్తం ఏం లేదా, నీరు గారి. ఒక తండ్రి కుమారునికి ఇంత రక్తమే ఇవ్వలేడు. తనకున్నదంతా కూడా దేవపరిచినాడు. ఎంత ప్రేమ గల దేవుడు. ఆ ప్రేమను గుర్తారట. ఆ ప్రేమలో ఉన్న అధికారుడు కదా, ప్రభు ఉత్తముడనే రుచి చూడు. రుచి చూస్తే ఆయన ఏం చేస్తాడు? ఆరాధిస్తాం. ఒకవేళ రుచి చూడకపోతే వచ్చి వెళ్ళేవారంగానే ఉంటాం. తద్వారా దేవుని సంతోషపెట్టేవారంగా ఉంటాం. ప్రతిరోజు మనము అడిగేదే ఉంటుంది, ప్రభువా నాకు ఇది, ప్రభువా నా కుమారుడికి అది, ప్రభువా నా కుమార్తెకి ఇది. ఆయన అన్ని ఇచ్చుకుంటానే పోతున్నాడు. కానీ నువ్వు ఆయనకి ఏమైనా ఇస్తున్నావా లేదా? ఆయనను సంతోషపెడుతున్నావా లేదా? నీ ద్వారా ఆయన మహిమకరంగా లేదా అని చూసుకుంటున్నావా? ఒకవేళ అటు విధానం లేకపోతే ఈ రోజు ఇచ్చారు ఒక్క మాట తోటి, ప్రభువా ఆ పాపం పుష్టి ఆయన పాలన వెలుపలున్నా, నేను కూడా అటువంటి పాపం పుష్టితో ఉన్నవాడిని. అయ్యా నీకు దూరస్తుని, నీకు దూరంగా ఉన్నవాడిని, పాపంలో ఉన్నవాడిని, అపవిత్రంగా ఉన్నవాడిని. అయ్యా నన్ను రక్షించిన, నీ కుమారుడుగా చేసుకున్నావు, నీ సొత్తుగా చేసుకున్నావు. అందుని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. అందులో దేవుడు సంతోషపడేవాడు. అమూల్యమైన రక్తంతో కడిగినాడు, పరిమళ సువాసనగా చేసుకున్నాడు. అయ్యా నన్ను పరిమళ సువాసనగా చేసుకున్నాడు. అందులో బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నానని ఆయన ఏం చేసినాడు? వెళ్ళినాడు, దేవాలయంలో వెళ్ళినాడు, యాజకులను అర్పించుకున్నాడు, శుద్ధుడైపోయినాడు, తిరిగి వచ్చినాడు, కృతజ్ఞత చెల్లించినాడు, దేవుని పాదములలో సాగిలపడినాడు. దేవుని ఏం చేసినాడు? మహిమపరిచినాడు. తనకు కలిగిన ఆనందం, ఆ ఆనందం ఉండాలంటే ముందు మనకు స్వస్థత కలిగిందని మనం ఎరగాలి. స్వస్థత కలిగిందని ఎరిగినప్పుడే మనం ఆరాధించగలుగుతాం. నాకు స్వస్థత కలగలేదు అని అనుకుంటే మనం ఏం చేయాలి? అక్కడ ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు.
10 మందిలో వచ్చింది ఎంతమంది? ఒకడు వచ్చింది. అంటే స్వస్థత ఒకరికే కలిగిందా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ రక్షణ ఎంతమంది పొందినారు? ఆరాధించే వారు ఎంతమంది ఉన్నారు? ప్రభుని సంతోషపెట్టే వారు ఎంతమంది ఉన్నారు? ఆ 9 ఎక్కడ? వారికి స్వస్థత కలగలేదా? నా అద్భుతం వాళ్ళు చూడలేదా? నేను దేవుళ్ళని ఇంకా నమ్మకం కలగలేదా? మరి ఎక్కడ? ఎందుకు ఆరాధిస్తలేరు? వీడు ఒక్కడే వచ్చినాడా? దేవుడికి ఏమున్నది? అక్కడ ఏముంది? ఆ 9 ఎక్కడ? ఎక్కడ అంటే ఎక్కడున్నారు? ఏమో. అంతేనా? ప్రభు ఒక్క మాటతోటి నువ్వు ప్రభువా నన్ను స్వస్థపరిచిన చాలు. ఆ మాట ఏం స్వస్థత? పాపం అనే స్వస్థత ఇచ్చిన. అందుని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. చాలు ఈ మాట. అవునా కాదు? మాట్లాడలేదక్క. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేసిన అతిక్రమ క్రియల వల్లే మన క్రియలు కూడా అతిక్రమ క్రియలు. మన క్రియలన్నిటి కూడా ఆయన యేసు ఆ కల్వరి శిలువలో భరించిన వాడుగా ఉంటున్నాడు. మన కొరకు తన ప్రాణం పెట్టినాడు. మనకేమి ఇచ్చినాడు? జీవాన్ని ఇచ్చినాడు. ఆ పరలోక రాజ్యంలో యుగాయుగంలోనే ఆ రాజ్యంలో మనకేమి ఇచ్చినాడు? స్థానం ఇచ్చినాడు. అందును బట్టి ఇక్కడ ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినాడు. మనకేమి ఇచ్చినాడు? పేద పద్ధతిలో ఉంది. అమూల్యమైన విశ్వాసం ఇచ్చినాడు. మూల్యం చెల్లించలేని విశ్వాసం ఇచ్చినాడు. కనుక మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించినాడు. ఒకటి, చీకట్లో ఉన్న వారికి వెలుగు, దూరంలో ఉన్న వారికి ఎక్కడ తీసుకొచ్చినాడు? తన ఇంటికి నడిపించినాడు. కుష్టి వ్యాధిగ్రస్తులు ఏం చేసినాడు? బాగు చేసినాడు. పాపంలో ఉన్న పాపంతో నిండిన మనం ఏం చేసినాడు? ఆయన కరుణించి స్వస్థపరిచినాడు. మన కుష్టుని ఏం చేసినాడు? పవిత్రపరిచినాడు. అందుని బట్టి ఆయన ఏం చేసినాడు? స్తుతించి ఆరాధించి మహిమపరిచిన వాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి మనం కూడా దేవుని ఏం చేయాలా? మహిమపరచాలి. ఆ రుచి అనేది ఇప్పుడన్నా దయచేసి ఒక్కసారి ఆ రుచి ఎరువు. ఆయన క్రయధనాన్ని ఎరువు. నీకు ఒక దెబ్బ తగిలినప్పుడు ఆ నొప్పి ఒకసారి దేవుడి పడ్డ నొప్పి జ్ఞాపకం చేసుకో. దేవుడి పడ్డ బాధను, ఆ వేదనను ఒక్కసారి గుర్తిరిగితే మనం ఆ రుచి చూడాలి. ఆ రుచి చూసినప్పుడు ఆ రుచిలోని మాధుర్యాన్ని మనం పలికేవాళ్ళు ఉన్నాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నాం.